వాళ్ళను కేంద్ర ప్రభుత్వము అడవుల్లో ఉండేటువంటి నక్సలైట్లను మీరు సరెండర్ అవుతారా, అరెస్ట్ అవుతారా, లేకపోతే మార్చి 31, 2026 కల్లా నక్సలిజము, మావోయిజం అనేటువంటి దేశంలోకి వెళ్ళి అంతమవుతుందనేటువంటి అంత ఖచ్చితమైనటువంటి డెడ్ లైన్ కేంద్ర ప్రభుత్వం పెట్టింది కదా. నిజంగా నేను ఒక పార్టీ నాయకుడిగా మాట అనొచ్చు అనకూడదు ఎందుకన్నానంటే, వాళ్ళకంటే ముందు అంతం చేయాల్సింది వీళ్ళను. అంటే వీళ్ళని చంపడం అనేటువంటి నా ఉద్దేశం కాదు. వీళ్ళను ఫస్ట్ మీరు ఇంకోటి కిరణ్ గారు, మావోయిస్టు సంస్థలు అనేటువంటిది ఈ దేశంలో రాజ్యాంగబద్ధంగా వ్యతిరేకమైనటువంటి సంస్థలు. ఈ దేశంలో ఏమంటారు, బ్యాన్ విధించబడ్డటువంటి సంస్థలు. ఒక బ్యాన్ విధించబడ్డటువంటి ఇప్పుడు మీ పల్లవి టీవీ ఉంది. ఈ పల్లవి టీవీని రాష్ట్ర ప్రభుత్వం బ్యాన్ చేసింది అనుకుందాం. మీ మీద కూడా అదే రకమైనటువంటి ఆంక్షలో లేకపోతే ఆ రకమైనటువంటి చర్యలు ఉంటాయి కదా. మరి ఒక ఉంటాయి. బ్యాన్ చేయబడ్డటువంటి ఒక 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 సంస్థకు అనుకూలంగా ఇక్కడ ఉండేటువంటి వ్యక్తులు ఎట్లా మాట్లాడుతున్నారు చెప్పండి. మాట్లాడుతున్నప్పుడు ఆ సంస్థలకు సహకరించేటువంటి వ్యక్తుల మీద కూడా ఇదే రకమైనటువంటి చర్యలు ఉండాలి కదా. అవును. నిజంగా వాళ్ళను అరెస్ట్ చేయాలంటే వాళ్ళకంటే ముందు ఒకరోజు వీళ్ళని అరెస్ట్ చేయాలి.